అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారికి ఇచ్చినటువంటి కాస్ట్లీ కార్ గిఫ్ట్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది మాత్రం ఆయన హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే షార్ట్ హెయిర్తో చూసి చాలా సంవత్సరాలు దాటిపోయింది, ఎందుకు చేసుకున్నారు అని చెప్పేసి. మరి రీజన్ ఏంటి? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కొత్త హెయిర్ స్టైల్ మాత్రం అందరిని అలరిస్తుందని చెప్పాలి. సో ఫ్యాన్స్ ఏంటన్నా ఈ చేంజ్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో మళ్ళీ ఏదో పంజా సినిమా రోజులు గుర్తొస్తున్నాయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. సో మరి ఈ లుక్ దేనికోసం అంటే హరీష్ శంకర్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన చేస్తున్నారు అనమాట. దాంట్లో తేరే రీమేక్ కోసం ఈ సినిమాలో ఇంకో లుక్ ఉంటుంది విజయ్ గారిది మనం చూస్తే కనుక. సో ఆ లుక్కే ఈ లుక్ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ అయిపోయింది. షూటింగ్ ఆల్రెడీ ర్యాప్ అని కూడా వాళ్ళు పెట్టేశారు మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారని చెప్పి షూట్ అయింది అయిపోయిందని చెప్పి ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకునేసి చేస్తామని చెప్పి చెప్పారనమాట. అయితే ఈ లుక్ మరి సురేందర్ రెడ్డి గారు కట్ చెప్పారు, దానికోసం షూట్కి రెడీ అవుతున్నారు, అందుకే ఈ లుక్లోకి వచ్చారు, లుక్ ట్రయల్స్ జరుగుతున్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. ఏదేమైనా కానీ ఆయన అయితే ప్రస్తుతానికి ఏ మూవీ ఇంకా కమిట్ కాలేదు. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయిపోయింది, అది నెక్స్ట్ సమ్మర్కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో మరి సురేందర్ రెడ్డి గారు అలాగే రామ్ తాళ్ళు గారి ప్రొడక్షన్లో ఆయన సినిమా చేస్తున్నారు. మరి అది ఎంతవరకు ఫైనల్ అయింది, అది సినిమా అసలు ఏంటి జరుగుతుందా లేదా అంటే అది ఇంకా క్లారిటీ లేదు. మరి సురేందర్ రెడ్డి గారు కూడా ఇంకెక్కడ ఇంతో ఫోటోలు దిగడం కానీ కలిసి మాట్లాడటం కానీ ఏం జరగలేదు. మరి షూటింగ్ అయితే ఇంకా ఎక్కడ స్టార్ట్ అయినట్టు దాఖలు అయితే కనపట్ల. మరి ఆ లుక్ జనరల్గా ఆయన ఇంకా తిరుగుతున్నారు కాబట్టి అట్లా హెవీ హెయిర్ ఎందుకు అని చేయించుంటారు బహుశా. దానికి రకరకాలుగా ఫ్యాన్స్ అనుకోవడం ఇలా జరుగుతుంది. బట్ ఆ హెయిర్ వెనకైతే ప్రస్తుతానికి ఏ కథ లేదు. సో ఆల్రెడీ ఉస్తాద్ కూడా షూటింగ్ అయిపోయింది, కొత్త సినిమా కూడా ఇంకా ఆయన మొదలు పెట్టలేదు. అలాగే నెక్స్ట్ అనిల్ రావుపూడి గారితో కూడా ఒక సినిమా చేస్తారని అంటున్నారు. సో ఆ కథ కూడా విన్నారు, అది ఫుల్ లెంత్ కామెడీ ఉంటుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా చేస్తారు అనే ఆసక్తి ఫ్యాన్స్లో అయితే ఉంది. మరి ఈ లుక్ గురించి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనమాట. బట్ అయితే మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఇంకా అఫీషియల్గా ఏం చెప్పలేదు అనమాట ఏదైనా సినిమా ఉందని చెప్పి. మరి ఈ లుక్ చూస్తుంటే మాత్రం చాలా స్టైలిష్గా కనపడుతున్నారని చెప్పి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్గా షేర్ చేసుకుంటున్నారు.